హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బాటనీ, ఎస్పెషల్లీ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి 5th సెమిస్టర్ సిలబస్. ఈ సెమిస్టర్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ సిలబస్ ఉన్న వాళ్ళందరూ కూడా మన యొక్క వీడియోని యూజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆల్మోస్ట్ మనకు 70 to 100% స్కోర్ అనేది గ్యారంటీగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు యూజ్ చేసుకోండి, మంచి స్కోర్ అయితే గెయిన్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మిగిలిపోయినటువంటి సిలబస్ ఉంటే దాన్ని కూడా కవర్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూస్తే సి దిస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఈ నెంబర్లో మీరు వాట్సాప్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ నెంబర్కి మీకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కానీ ఏమన్నా పీడిఎఫ్స్ కానీ ఏమన్నా కావాల్స్తే మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ రిప్లైడ్. కానీ సమ్ టైమ్స్ కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అట్ ద సేమ్ టైం మనకు టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసారు బై ఇన్ఫో. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. యాక్చువల్గా మనకు ఏపీకి సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి యాజ్ యూజువల్గా మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో నుంచి మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇక్కడ పికప్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు లాంగ్ క్వశ్చన్స్ సంబంధించినవి. షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ పికప్ చేసినటువంటి లాంగ్ క్వశ్చన్స్లో నుండి మనకు సబ్ టాపిక్స్లో నుండి తీసిస్తాడు. కాబట్టి ఇది కనుక జాగ్రత్త చదువుకొని పోతే చాలు, మీకు మ్యాక్సిమం లాంగ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మన లక్ బాగుంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ కనుక చూస్తే రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గార్డెనింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ గార్డెన్ కంపోనెంట్స్ అండ్ అడార్మెంట్స్ అని ఇచ్చాడు. అడార్మెంట్స్, సో వీటి గురించి చదువుకొని పోవాలి. నెక్స్ట్ చూస్తే ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ ఏ నోట్ ఆన్ స్పెషల్ గార్డెన్స్ అన్నాడు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ స్టైల్స్ ఆఫ్ గార్డెన్స్ అనేసి ఇచ్చినాడు. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది యూనిట్ 2, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ రైట్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ రాకరీ అండ్ వాటర్ గార్డెన్ అన్నాడు. ఈ వాటర్ అండ్ రాకరీ గార్డెన్ ఏ విధంగా డిజైన్ చేస్తారనే దాని గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజ్ అండ్ గార్డెన్స్కి వచ్చేటువంటి పెస్ట్ కానీ డిసీజెస్ కానీ ఏ విధంగా తగ్గించడానికి మేనేజ్మెంట్ వర్క్ అవుతుంది అనే దాని గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఎస్సే అండ్ ఇండోర్ గార్డెనింగ్ అండ్ థెరపెటిక్ గార్డెనింగ్ అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడగొచ్చు, లేదంటే ఈ రెండింటి గురించి రాయండి అనేసి అడగొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ గార్డెనింగ్ ఆపరేషన్స్ లైక్ సాయిల్ లేయింగ్ అండ్ మ్యానూరింగ్, తర్వాత వాటరింగ్ అనే దాని గురించి రాయండి అనేసి అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది యూనిట్ 3, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైట్ డీటెయిల్స్ అబౌట్ టైప్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ అన్నాడు. బోన్సాయి ప్లాంట్స్ యొక్క టైప్స్, దాని యొక్క స్టైల్స్ గురించి రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ సచ్ as ఫ్లవరింగ్ యాన్యువల్స్ అండ్ పెరెన్నియల్స్ అనేసి అడుగుతున్నాడు. దీని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డిస్క్రైబ్ షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్. ఓకే, షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ గురించి రాయాలంటాడు. రైట్ అబౌట్ ది క్యాక్టీ అండ్ సక్యులెంట్ ప్లాంట్స్ గురించి రాయమని చెప్తాడు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 3 చూస్తే మనకు రైట్ అబౌట్ ఫోలియేజ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేసి అడుగుతున్నాడు. మనం ఇంకా నెక్స్ట్ యూనిట్ కానీ చూస్తే యూనిట్ 4, దానిలో ఉన్నటువంటి రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ అన్నాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ గురించి రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ నోట్ ఆన్ టైప్స్ ఆఫ్ సీడ్ బెడ్స్ అన్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మనం రైట్ అబౌట్ ప్రాపగేషన్ ఆఫ్ రైజోమ్స్ అండ్ ట్యూబర్స్ అనేసి చెప్తా ఉన్నాడు. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ నోట్ ఆన్ ప్రాపగేషన్ ఆఫ్ బల్బ్స్ అండ్ బల్బిల్స్ అన్నాడు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ పాటింగ్ అండ్ రీపాటింగ్ ఇన్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ పాట్స్లో గ్రోయింగ్ చేసేటువంటి ప్లాంట్స్లో ఎస్పెషల్గా పాటింగ్ ఎలా చేస్తారు, రీపాటింగ్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి రాయనున్నారు. ఇవి మనకు ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ యూనిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా, మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనే దాని కూడా కామెంట్స్ చెప్పండి. ఓకే, ఇంకా నెక్స్ట్ 5th యూనిట్ లాస్ట్ యూనిట్ దాని కనుక చూస్తే ఫస్ట్ వన్ రైట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫర్ అవుట్డోర్ స్కేపింగ్ అన్నాడు. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ అర్బన్ ప్లానింగ్ అండ్ ప్లాంటింగ్ అవెన్యూస్ ఫర్ బ్యూటింగ్ విలేజెస్ అండ్ కాలనీస్ గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫర్ ఇండోర్ స్కేపింగ్ అనేసి అడిగాడు. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గివ్ డీటెయిల్స్ అబౌట్ ద ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ పార్క్స్ అండ్ పబ్లిక్ గార్డెన్స్ అనేసి అడిగాడు.
సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ క్వశ్చన్స్ కనుక మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో కనుక వస్తే దయచేసి ఆ క్వశ్చన్ పేపర్ నాకు పంపించండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క వీడియో కింద మీరు చెప్పిన క్వశ్చన్సే వచ్చాయి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and please do share to your friends and encourage our channel. Thank you very much.